బ్రేకింగ్ న్యూస్ అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందారు. మారేడుమిల్లిలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇరు వర్గాల కాల్పులో 6 మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో హిడ్మా భార్య కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మారేడుమిల్లి పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు పోలీసు ఉన్నతాధికారులు. గతంలో వై రామవరం మండలం దుమ్ముకొండ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులు జగన్, రమేష్ మృతి చెందారు. కెంటుకూరు గ్రామ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులు రవి, అరుణ, రవి గన్మెన్ అంజు మృతి చెందారు. ఛత్తీస్గఢ్లో జరిగిన అనేక దాడుల వెనుక హిడ్మా ఉన్నాడు. మావోయిస్టు దాడులకు ప్రధాన మాస్టర్ మైండ్గా హిడ్మా ఉన్నాడు. 2004 నుంచి 2024 వరకు జరిగిన 27 మేజర్ దాడులకు సూత్రధారిగా ఉన్నాడు. 2010లో దంతేవాడలో జరిగిన దాడిలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించారు. 2013లో కాంగ్రెస్ నాయకులపై జరిగిన దాడిలో 27 మంది చనిపోయారు. 2017లో సుక్మా ఏరియాలో జరిగిన దాడుల్లో 37 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. 2021లో జరిపిన దాడిలోనూ 22 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. హిడ్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నెంబర్ 1కు కమాండర్గా పనిచేశాడు. హిడ్మా స్వస్థలం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో ఉన్న పూవర్తి గ్రామం. దక్షిణ బస్తర్ ప్రాంతంలోని మురియా తెగకు చెందినవాడు. మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. భారీ దాడులకు వ్యూహకర్తగా, దండకారణ్యంలో దళాల్ని ముందుండి నడిపించడంలో ఆరితేరిన నేతగా పేరు పొందాడు. హిడ్మాకు విలాస్, హిడ్మాల్ సంతోష్ వంటి మారు పేర్లు కూడా ఉన్నాయి. అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందారు. మారేడుమిల్లిలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిపాయి. ఇరు వర్గాల కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం. మా ప్రతినిధి శివశంకర్ మరింత సమాచారం. శివశంకర్, ఈ ఎన్కౌంటర్ ఎప్పుడు జరిగింది? హిడ్మా మృతిని ధృవీకరించారా? చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా మారేడుమిల్లి పరిసర ప్రాంతాలలోనే ఎక్కువగా మావోయిస్టుల సంచారం ఉండడంతో ఖచ్చితమైన నిఘానైతే ఉంచారు. దీనికి సంబంధించి గ్రే హౌండ్స్ కి సంబంధించిన ప్రత్యేక దళాలు అయితే ఈ ఎన్కౌంటర్ కి చేసినట్లుగా కూడా తెలుస్తుంది మనకి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే పోలీసులు వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం అయితే డీజీపీ ఆఫీస్ నుంచి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. 6 మావోయిస్టులు మృతి చెందినట్లుగా, దాంట్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఉన్నట్టుగా కూడా అయితే కన్ఫర్మ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు మరికొద్ది సేపట్లోనే ఎస్పీ ప్రెస్ మీట్ ద్వారా అయితే తెలియజేయనున్నారు. రంపచోడవరం నియోజకవర్గం రంపచోడవరంలో అయితే దీనికి సంబంధించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అరేంజ్ చేశారు. అయితే ఇప్పటికే ఇది 3వ ఎన్కౌంటర్ గా చెప్పుకోవాలి. మారేడుమిల్లి అల్లూరు సీతారామరాజు జిల్లాకి సంబంధించి ఇది 3వ ఎన్కౌంటర్ అని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి గతంలో ఇద్దరు మావోయిస్టులు కేంద్ర బలగాల్లో ఉన్న ఒకరిని హతమార్చిన పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే రీసెంట్ గా జరిగిన ఎన్కౌంటర్ లో కూడా ముగ్గురిని హతమార్చారు. అందులో ఇద్దరు కేంద్ర దళానికి సంబంధించిన వారు ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కీలక నేతల్లో మావోయిస్టుగా ఉన్న వారందరినీ కూడా మట్టుపట్టే ప్రయత్నంలోనే ఇదంతా కూడా జరుగుతుంది. ఖచ్చితమైన కూంబింగ్ జరుగుతున్నప్పుడు ఎదురు కాల్పుల మధ్యలో అయితే ఇప్పటికే 6 నక్సలైట్లు అయితే మృతి చెందినట్లయితే అఫీషియల్ గా ధృవీకరించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వెలువడాల్సి ఉంది. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలను అయితే అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా అయితే తెలియజేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ శివశంకర్. అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందారు. మారేడుమిల్లిలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 6 మావోయిస్టులు మరణించారు. సో దీంట్లో ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా, అతని భార్య కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది. కొద్దిసేపట్లో ఎస్పీ మీడియా సమావేశం ద్వారా పూర్తి వివరాలు వెల్లడించబోతున్నారు.
అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దీంట్లో ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దీంట్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా తన భార్య కూడా చనిపోయినట్టుగా సమాచారం తెలుస్తోంది. కొద్దిసేపట్లో జిల్లా ఎస్పీ మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలు వెల్లడించబోతున్నారు. అయితే ఇప్పటికే మారేడుమిల్లి పరిసర ప్రాంతాలకు పోలీసు ఉన్నతాధికారులు చేరుకున్నారు. గతంలో వై రామవరం మండలం దుమ్ముకొండ వద్ద జరిగినటువంటి ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులు జగన్, రమేష్ మృతి చెందారు. కింటుకూరు గ్రామ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులు రవి గన్మెన్ కూడా మృతి చెందారు. సో ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా అనేక మావోయిస్టు వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్లో మరణించారు. కొద్దిసేపట్లో జిల్లా ఎస్పీ పూర్తిగా దీనికి సంబంధించినటువంటి వివరాలు అందించబోతున్నారు. మా ప్రతినిధి శివశంకర్ మరింత సమాచారం. సార్ శివశంకర్, ఎస్పీ ఎప్పుడు రాబోతున్నారు మీడియా ముందుకు? ఆ ఎన్కౌంటర్లో ఎవరెవరు మరణించినట్టుగా, అంటే హిడ్మా మరణించారని చెప్తున్నారు, ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఎవరిగా చెబుతున్నారు? రాజేష్, చూసుకున్నట్లయితే పూర్తి వివరాలను అయితే ఎస్పీ వెల్లడించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మావోయిస్టుల అగ్రనేతగా ఉన్నారు ప్రస్తుతం అయితే హిడ్మా. మొత్తం మావోయిస్టు కార్యకలాపాలన్నీ కూడా ఆయన నడిపిస్తున్నట్లయితే సమాచారం ఉంది. దీనికి సంబంధించి హిడ్మాన్ అయితే హతమార్చినట్లుగా కూడా ఇప్పటికే ధృవీకరించినట్లయితే మనకి సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మరికొద్ది సేపట్లోనే 11:30 సమయంలో ఎస్పీ మీడియా ముందుకు వచ్చి పూర్తి సమాచారాన్ని అందిస్తూ ఉంటూ కూడా ఇప్పటికే ఒక ప్రెస్ నోట్ ద్వారా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే ప్రాంతంలో చూసుకున్నట్లయితే వై రామవరం మండలంలో కావచ్చు, అదేవిధంగా రంపచోడవరం మండలం కింటుకూరు ఎన్కౌంటర్ కావచ్చు, ఈ 2 ఎన్కౌంటర్లు కంటే కూడా ఇది కీలకమనే చెప్పుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే ప్రధానంగా వ్యవహారాలను చూసుకునే అగ్రనేత హిడ్మా ఈ మావోయిస్టులు ఇప్పుడు జరిగిన ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందడం అయితే దీనికి సంబంధించి ఇప్పటికే డీసీపీ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఆ స్పాట్ ఏదైతే ఎన్కౌంటర్ జరిగిన స్పాట్, కోమింగ్ జరుగుతున్న స్పాట్ కి అయితే పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా అక్కడ చేరుకుని మొత్తం అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే రంపచోడవరం నియోజకవర్గంలో 11:30 సమయంలో అయితే ఎస్పీ మొత్తం పూర్తి స్థాయి వివరాలను అయితే వెల్లడించున్నారు. రాజేష్, శివశంకర్, అయితే ఇప్పుడు మావోయిస్టు దాడులు అనేకం, అంటే ఆ హిడ్మా యొక్క నేపథ్యాన్ని కూడా చూస్తే, ఆయన దాడుల నేపథ్యాన్ని కూడా చూస్తే 2004 నుంచి 2024 వరకు, అంటే దాదాపుగా 20 సంవత్సరాలుగా అనేక దాడులకి మాస్టర్ మైండ్గా వ్యవహరించారు, కీలక సూత్రధారిగా వ్యవహరించారు. అంటే ఇప్పుడు పోలీసులు చేసినటువంటి ఈ ఆపరేషన్లో, ఈ ఎన్కౌంటర్లో హిడ్మా టార్గెట్గానే, అంటే హిడ్మాను ఎట్టి పరిస్థితుల్లో అంతం చెయ్యాలి అనే దానిపైనే పోలీసులు ముందుకెళ్లారా? అంటే ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తోందా, లేదా నార్మల్గా జరిగినటువంటి ఎన్కౌంటర్లో హిడ్మా వాళ్ళకి చనిపోయినట్టుగా తెలుస్తోందా? ఖచ్చితంగా ఇది ఒక ప్రీ ప్లాన్ అనే చెప్పుకోవాలి రాజేష్. ఎందుకంటే గత కొంతకాలం నుంచి కూడా పోలీసుల చర్యలన్నీ కూడా, ఎందుకంటే ఇటు పక్కన ఒక మారేడుమిల్లి అటవీ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఇటు పక్క ఛత్తీస్గఢ్ ఉంటుంది, ఇటు పక్కన ఒడిశా ఉంటుంది, ఇటు పక్క ఆంధ్రప్రదేశ్, 3 బోర్డర్లు కూడా కలిసే విధంగా ఈ స్పాట్ ఉంటుంది. కాబట్టి దీన్ని హాట్ స్పాట్ గా చేసుకుని ఇక్కడ మావోయిస్టులకి ట్రైనింగ్ ఇవ్వడం, ట్రైనింగ్ ఇచ్చిన మావోయిస్టులని మళ్ళీ వారి దళంలోకి తీసుకోవడం, ఇవన్నీ చేస్తున్నారనే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తోటి వీరందరినీ కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా కూంబింగ్ పక్కా ఇన్ఫర్మేషన్ తోటి కూడా హతమార్చినట్టుగా కూడా మనకి ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివశంకర్. అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దీంట్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. హిడ్మాతో పాటు హిడ్మా భార్య కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా సమాచారం తెలుస్తోంది. అయితే చాలా అగ్రనేతగా ఉన్నారు. 2004 నుంచి 24 వరకు, అంటే దాదాపుగా 20 ఏళ్ళు, ఇంచుమించు 20 ఏళ్ళు, 20 ఏళ్ల నుంచి ఎన్నో భారీ దాడులకి ఈయన పాల్పడ్డారు. వ్యూహకర్తగా ఉన్నారు, ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. ఈ దాడుల్లో, అంటే మావోయిస్టు అగ్రనేత హిడ్మా వేసినటువంటి వ్యూహాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. సో దీంతో, అంటే అగ్రనేతను మట్టుబెట్టడంతో ఇప్పుడు మావోయిస్టు పార్టీకి ఒక గట్టి ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. ఇటీవల వరుసగా మావోయిస్టు అగ్రనేతలు కొన్ని దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో ఉండి అనేక దాడులకు పాల్పడ్డ వాళ్ళు, అనేక అంటే చాలామంది పోలీసులను ఎన్కౌంటర్లో, అంటే ఎదురు కాల్పుల్లో వాళ్ళు కూడా చంపినటువంటి వాళ్ళు, దాడులకు దిగినటువంటి వాళ్ళు, వరుసగా కొంతమంది ముఖ్య నేతలు ఎన్కౌంటర్లో చనిపోతున్నారు, మరికొంతమంది ముఖ్య నేతలు జనజీవన స్రవంతిలో వచ్చి కలుస్తున్నారు. సో దీంతో మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. హిడ్మా
ఎన్కౌంటర్ తోటి. అందుకే కొద్దిసేపటి తర్వాత అల్లూరు జిల్లా ఎస్పీ మీడియా ముందుకు రాబోతున్నారు. ఎన్కౌంటర్లో ఎవరెవరు చనిపోయారు, ఎన్కౌంటర్ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎన్కౌంటర్ జరిగినటువంటి విధానానికి సంబంధించి కొద్దిసేపట్లో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ మీడియా ముందుకు రాబోతున్నారు. ఒక పావు గంట అరగంటలో వాళ్ళు మీడియా ముందుకు రాబోతున్నారు. ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి అనేక దాడులు నిత్యం అక్కడ జరుగుతూనే ఉంటాయి. ఎంతోమంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రతి ఎన్కౌంటర్లో, ఒక భారీ ఎన్కౌంటర్ జరిగిన ప్రతిసారి అది హిడ్మా సూత్రధారిగానే అక్కడ దానికి కనిపిస్తుంటారు. ఛత్తీస్గఢ్లో జరిగిన అనేక దాడుల వెనుక హిడ్మా ఉన్నాడు. మావోయిస్టు దాడులకు ప్రధాన మాస్టర్ మైండ్గా హిడ్మా వ్యవహరిస్తుంటారు. 2004 నుంచి ఇప్పటిదాకా ఈ 21 ఏళ్లలో 27 మేజర్ దాడులు, దాదాపుగా చాలా పెద్ద ఎన్కౌంటర్లు జరిగాయి. దాంట్లో చాలా వరకు పోలీసులు గాయపడ్డారు, ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి 27 మేజర్ దాడులకు మొత్తం సూత్రధారిగా వ్యవహరించారు హిడ్మా. 2010లో ఒకసారి మనం చూస్తే కనుక ఎటువంటి భారీ ఎన్కౌంటర్లు జరిగాయి, ఎటువంటి దాడులు చేశారు మావోయిస్టులు, దాంట్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఒకసారి మనం చూస్తే 2010లో దంతేవాడలో జరిగినటువంటి ఒక భారీ దాడులకు సంబంధించి మావోయిస్టులు చేసినటువంటి అటాక్లో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించారు. 2010లో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించారు. దాని వెనుక ఉన్నది హిడ్మా. తర్వాత 3 సంవత్సరాల తర్వాత 2013లో కాంగ్రెస్ నాయకులపైన దాడి జరిగింది. దాంట్లో 27 మంది చనిపోయారు. సో 2013లో 27 మంది, తర్వాత 2017లో సుక్మా ఏరియాలో జరిగిన దాడుల్లో సిఆర్పిఎఫ్ జవాన్లు 37 మంది మరణించారు. ఇట్లా పదుల సంఖ్యలో ఎంతోమంది పోలీసులు జవాన్లు మరణించారు. ఆ దాడులకి కారణం హిడ్మా. మా ప్రతినిధి శివ మరింత సమాచారం సార్. శివ, కొద్దిసేపట్లో అల్లూరి జిల్లా ఎస్పీ మీడియా ముందుకు రాబోతున్నారు. ఎన్కౌంటర్ జరిగినటువంటి తీరుని చెప్పబోతున్నారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనే దానిపైన. సో హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయారని దాదాపుగా నిర్ధారణ అయింది. హిడ్మాతో పాటుగా హిడ్మా భార్య కూడా చనిపోయినట్టుగా. సో ఎన్కౌంటర్ ఎట్లా జరిగిందని చెప్తున్నారు. ఎన్కౌంటర్ ఉద్దేశం అంటే ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది, హిడ్మాను టార్గెట్గా ఎట్లా చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రదేశ్ మొత్తం మీద చూసుకుంటే గెరిల్లా దాడులకు వ్యూహకర్త ముఖ్యంగా తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటకతో పాటుగా కలకత్తా, వెస్ట్ బెంగాల్కి సంబంధించి కూడా కీలకమైన దాడుల్లో కీలకమైన పాత్ర పోషించిన హిడ్మా 50 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆయన దాదాపుగా అనేక గెరిల్లా దాడులకు సంబంధించి 2017లో కావచ్చు, అంతకుముందు కావచ్చు, చాలామంది జవాన్ల మృతికి కీలకమైన కారణమయ్యారు. ఒక సందర్భంలో 25 మంది, మరొక సందర్భంలో 27 మంది మృతికి ఆయన కారణమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గెరిల్లా దాడులకి పెట్టింది పేరు. మావోయిస్టులకు సంబంధించి దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే గెరిల్లా దాడులు చేయాలంటే దానికి వ్యూహకర్త, ఆచరణ పెంచడంలో కూడా హిడ్మా చాలా దిట్ట. గత కొన్ని సంవత్సరాలుగా అంటే దాదాపుగా 3 దశాబ్దాల కాలంగా మావోయిస్టులలో కీలకమైన పాత్ర పోషించారు. ఈరోజు కొద్దిసేపు క్రితమే పోలీసుల ఎన్కౌంటర్లో ఆయన మృతి చెందినట్టు తెలుస్తూ ఉంది. ఆయనతో పాటు ఆయన సతీమణి, మరొక 4 మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తూ ఉంది. గత 15 రోజుల కాలంగా అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలో కూడా అటవీ ప్రాంతంలో ఈయన తారసలాడుతున్నట్లు కూడా వచ్చింది. అయితే పోలీసులకి అలాగే మావోయిస్టులకి సంబంధించి కూడా ఒక్కసారిగా ఎదురెదురు కాల్పులు జరిగినాయి. అంటే వాస్తవంగా ఇక్కడ ముందస్తు సమాచారం ప్రకారం పోలీసులు అక్కడికి వెళ్ళారా, లేకపోతే రెగ్యులర్ కూబింగ్లో భాగంగా ఆ ప్రాంతానికి వెళ్ళారా అనే దానికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ పోలీసులు, మావోయిస్టులు ఒక్కసారిగా ఎదురుపట్టడంతో దాదాపుగా 8 మంది సుమారు మావోయిస్టులు ఉన్నట్లు కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. వీరు ఒక్కసారిగా పోలీసులపై కాల్పులు జరిపారు. దాదాపుగా 40 నుంచి 100 మంది పైగా కూడా పోలీసు సిబ్బంది ఉన్నారు. తిరిగి కాల్పులు జరిపిన సమయంలో కూడా దాదాపుగా 6 మావోయిస్టులు చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. హిడ్మాపై ₹1 కోటి రివార్డు ఉంది. ఆయన సతీమణిపై మరొక 50 లక్షల రూపాయల పైగా రివార్డు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరొక 4 మావోయిస్టులు మృతి చెందారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల సమయంలో గ్రీహౌండ్ జోన్ సమీపంలో కూడా ఈ కాల్పులు జరిపినట్లు కూడా ఏపీ డీజీపీ ప్రకటన చేశారు. ఆ ప్రాంతంలో ఆంధ్ర, ఒరిస్సాతో పాటుగా తెలంగాణ సమీప ప్రాంతాల్లో కూడా ఈ కాల్పులు జరిగినట్లు కూడా ఏపీ డీజీపీ కార్యాలయం ప్రకటన చేసింది. అక్కడ దాదాపుగా కొంతసేపటి నుంచి కూడా మావోయిస్టులకి అలాగే పోలీసుల మధ్య కొంత ఉద్రిక్తత వాతావరణం, కాల్పుల ప్రక్రియ
ప్రక్రియ కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ ఆ ప్రాంతానికి చేరుకోబోతున్నారు. ఇప్పటిగా మృతులకు సంబంధించిన మావోయిస్టులకు సంబంధించిన ఫోటోలను ఏపీ డీజీపీ కార్యాలయానికి కౌంటర్ ఇండియన్స్ టీం పంపించింది. వారు ఎవరెవరు, మిగిలిన నలుగురు మావోయిస్టులు ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా లోతుగా విచారణ చేపడుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఫోటోలను ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత కొద్దిసేపట్లోనే ఇటు ఏపీ డీజీపీ కార్యాలయం, అటు అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ ఇద్దరు కూడా అధికార ప్రకటన చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దాదాపుగా పోలీసు అధికారులు డిక్లేర్ చేయనప్పటికీ కొన్ని 20 ఏళ్లకు పైగా ఆయన ఎన్నో దాడులు, చాలా ఆయన సూత్రధారిగా వ్యవహరించినటువంటి దాడుల్లో పదుల సంఖ్యలో పోలీసులు జవాన్లు మృత్యువాతపడ్డారు. సో అటువంటి హిడ్మా ఎన్కౌంటర్లో మృతి చెందినట్లయితే ఇప్పుడు మావోయిస్టు పార్టీకి ఎంత లాస్గా చెబుతున్నారు, మావోయిస్టు పార్టీకి ఎటువంటి గట్టి ఎదురు దెబ్బగా భావిస్తున్నారు? అంటే ఖచ్చితంగా మావోయిస్టులకు సంబంధించి గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా హిడ్మా ఉన్నారు. ఏదైతే సుక్మా జిల్లాకి సంబంధించి కూడా పువర్తి ప్రాంతానికి సంబంధించిన హిడ్మా దాదాపుగా 20-25 సంవత్సరాల కాలంగా కూడా మావోయిస్టుల్లో కీలకమైన నేతతో పాటు అగ్రనేతగా ఎదిగారు. అనేక సందర్భాల్లో వ్యూహం అమలు చేయడంలో ఆయన దిట్టగా ఉంటుంది. హిడ్మా మృతి ప్రస్తుతం మావోయిస్టులకి కోలుకోలేని దెబ్బగా చెప్పొచ్చు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వరుసగా మావోయిస్టులు ఒక్కొక్కళ్ళుగా లొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల తెలంగాణలో కావచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి ప్రాంతాల్లో కావచ్చు, చాలామంది మావోయిస్టులు వారంతటా వారే లొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో తాజాగా హిడ్మా ఎన్కౌంటర్ అయిన నేపథ్యంలో మావోయిస్టులకు సంబంధించి ముఖ్యంగా దక్షిణ కోస్తా ప్రాంతానికి సంబంధించిన మావోయిస్టులకి తీరని దెబ్బగా కనిపిస్తూ ఉంది. అలాగే గెరిల్లా దాడులకు సంబంధించి వ్యూహకర్తగా వ్యవహరించిన హిడ్మాకు సంబంధించి మృతి చెందడం మావోయిస్టులకి దాదాపుగా కోలుకోలేని దెబ్బ అని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో కాదు, సమీప భవిష్యత్తులో మళ్ళీ అటువంటి నేత మావోయిస్టు తయారు చేయడం సాధ్యం కాని పరిస్థితిగా కనిపిస్తూ ఉంది. అయితే మావోయిస్టులు అయితే పూర్తి స్థాయిలో కోలుకోలేని దెబ్బని చవి చూసినట్టు తెలుస్తూ ఉంది. ఇంకా అక్కడ కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో 6 మావోయిస్టులే ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా పోలీసు అధికారులు జల్లెడబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే హిడ్మా మరణం మాత్రం మావోయిస్టులకి తీరని విషాదంగా నింపింది. మావోయిస్టులు కోలుకునే పరిస్థితి కూడా కనిపించే అవకాశాలు ఏమాత్రం కూడా కనిపించట్లేదు. ఒకవైపు లొంగిపోవటం, మరొకవైపు ఎన్కౌంటర్లు, మరొకవైపు పోలీసులు గాలింపు చర్యలతో మావోయిస్టులను చుట్టుముట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మోస్ట్ వాంటెడ్గా ఉన్న మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయారు. హిడ్మాతో పాటుగా హిడ్మా భార్య కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ. కొద్దిసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నారు. అయితే డీజీపీ ఆఫీస్ ఇప్పటికే ప్రకటన చేసింది, ఈ ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారనేది. సో దాంట్లో హిడ్మా చనిపోయారనేది దాదాపుగా ఖరారైపోయింది. అయితే ఇది కొద్దిసేపట్లో అఫీషియల్గా పోలీసు అధికారులు వెల్లడించబోతున్నారు. సో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు. ఎన్నో ఆపరేషన్స్లో ఈయన చాలా కీలకంగా వ్యవహరించారు. ఈ దాడుల్లో ఈయన ఆధ్వర్యంలో జరిగినటువంటి దాడుల్లో పదుల సంఖ్యలో జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అనేక దాడుల వెనుక, ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి అనేక దాడుల వెనుక హిడ్మా ఉన్నాడు. మావోయిస్ట్ దాడులకు ఒక ప్రధాన సూత్రధారిగా ఉన్నారు, మాస్టర్ మైండ్గా ఉన్నారు హిడ్మా. ఆయన వ్యూహం రూపొందిస్తే, ఆయన వ్యూహం పన్నితే తప్పకుండా ఆ దాడిలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయేవారు. అంత మాస్టర్ మైండ్గా, అంటే అంత పక్కాగా వ్యూహం అనుసరిస్తారు, పక్కగా వ్యూహాన్ని రచిస్తారు అన్నటువంటి పేరు హిడ్మాకు ఉంది. సో మావోయిస్టు అగ్రనేత, మావోయిస్టులో మాస్టర్ మైండ్గా పిలుస్తారు హిడ్మాని. 2004 నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి 27 మేజర్ దాడులకు ఈయన సూత్రధారిగా ఉన్నారు. 2010లో దంతేవాడలో ఒక భారీ దాడి జరిగింది, మావోయిస్టులు దాడి చేశారు. దీంట్లో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. తర్వాత 3 సంవత్సరాల తర్వాత మరో పెద్ద అటాక్ చేశారు. 2013లో కాంగ్రెస్ నాయకులపైన దాడి చేశారు. దీంట్లో 27 మంది చనిపోయారు. 2017లో సుక్మా ఏరియాలో జరిగినటువంటి దాడుల్లో మళ్ళీ సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించారు. వాళ్ళు ఒక 37 మంది మరణించారు. ఇట్లా ఎక్కడ ఇతను ఒక వ్యూహం రచిస్తే దాంట్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినటువంటి విషాదాలు ఎన్నో జరిగాయి. సో ఇట్లా అనేక ముఖ్యమైనటువంటి దాడుల్లో ఈయన వ్యూహం రచించడం వల్ల ఎంతోమంది